అల్లూరి జిల్లా పాడేరు ప్రధాన కేంద్రం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీమాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ చింతగుప్ప పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు చేసేందుకు ప్రయత్నించి తప్పించుకుని పారిపోయే తరుణంలో ఒక మావోయిస్టును అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఎవరైనా మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చినా, వారికి సహాయ సహకారాలు అందించినా వారిపై సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చరించారు. నిన్న మనకి జీమడుగుల మండలం చింతకుప్ప విలేజ్ కిల్లంకోట పంచాయత్లో ఆపరేషన్స్లో ఉండే పార్టీస్తో మనకి కొంతమంది మావోయిస్ట్ కనిపించారు. వాళ్ళు పోలీస్ పైన దాడి చేయడానికి ట్రై చేసిన క్రమంలో వాళ్ళు పారిపోయారు. దాంట్లో ఒక మావోయిస్ట్ మనకి అరెస్ట్ చేయడం జరిగిన. వాళ్ళ పేరు నరేష్ అలియాస్ సంతు. ఇంతకుముందు అతను పెద్దవాళ్ళు కోరకుండా ఏరియా కమిటీలో పనిచేసేవాళ్ళు. ఈ మావోయిస్ట్ పైన మనకి చూస్తే ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్లో అతను 2016 నుండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో చాలా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉంటున్నాయి. దాంట్లో కిష్టారాం ఏరియాలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన 2017లో, అదేవిధంగా నేషనల్ పార్క్ ఏరియా CGలో 2018లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన దీంట్లో, అదేవిధంగా పేబంపల్లి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో, టీగిలబెట్ట ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో అతనికి ఉండడానికి మనకి సమాచారం ఉన్నాయి. దీని తర్వాత ఈ మనిషి మనకి ఈ అరెస్ట్ చేసిన మావోయిస్ట్ మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఈ కిల్లంకోట ఏరియాలో ఉండే సమయంలో ఇప్పుడు మళ్ళా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి వేరే టీం రావచ్చు, దీనికి వెయిటింగ్లో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి రావడానికి బిఫోర్గా ఆ ఏరియాలో విలేజెస్లో మీటింగ్ పెట్టి కానీ ఏమైనా వేలో పబ్లిక్ సపోర్ట్ మొబిలైజ్ చేయడానికి ట్రై చేసి అది సమాచారం చెప్తున్నారు. అతనితో సహా అతను చెప్పిన విధంగా ఇంకా 4 మనిషి అతని పేరు చెప్పారు. మొత్తం వాళ్ళ ఏరియా ప్రకారంగా మనకి చూసుకోవాల్సిన ఉన్నాయి. దాంట్లో మోతి, సోమల, భీమే అన్ని మావోయిస్ట్ కూడా అప్పుడు మన పోలీస్ పార్టీని చూసి పారిపోయారు. ఈ యాక్టివేట్ చేయడానికి కోసం ట్రై చేస్తున్నాం.